వర్కౌట్, డైట్, స్లీప్ షెడ్యూల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా నీకు ఎందుకని మజిల్ గ్రోత్ అవ్వట్లేదు. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకొని డీలోడ్ వీక్ వాడి దాన్ని ఎలా ఓవర్కమ్ చేద్దామో తెలుసుకుందాం. అండ్ ఈ టాపిక్ బిగినర్స్కి అప్లై అవ్వదు. సో వెన్ ఎవర్ యూ లిఫ్ట్ యువర్ బాడీ అండర్ గ్రోస్ సమ్ స్ట్రెస్, అండ్ ఆ స్ట్రెస్ అనేది మజిల్ గ్రోత్లో కొంచెం హెల్ప్ చేస్తుంది. వెల్, ఫస్ట్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ కూడా సేమ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసావు. వెల్, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, బట్ ఇట్స్ స్టిల్ అండర్ లిమిట్. మీ బాడీ దాన్ని అడాప్ట్ చేసుకొని కంట్రోల్ చేసుకోగలదు. బట్ మీరు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గోయింగ్ ఆన్ మీరు హెవీ లిఫ్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ మీ ప్రోగ్రెస్ అనేది థర్డ్ వీక్ దగ్గర అయిపోయింది. బికాస్ మీ రికవరీ అనేది జరగట్లేదు. లేదు బ్రో, మేము ఎవ్రీ వీక్ 1 or 2 days రెస్ట్ డే తీసుకుంటున్నామంటే అది సరిపోదు. మీరు కేవలం మెకానికల్ రెస్ట్ డేస్ తీసుకుంటారు, కానీ టెక్నికల్ రెస్ట్ డేస్ కూడా తీసుకోవాలి. సో అప్పుడే మనం మీ వర్కౌట్ షెడ్యూల్లో డీలోడ్ వీక్ అని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో వాట్స్ ఎ డీలోడ్ వీక్? ఇట్స్ జస్ట్ కటింగ్ యువర్ వాల్యూమ్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ వర్కౌట్ ఫ్రమ్ 25 to 50%, ఎనీవే యూ విష్. ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్ తీసుకుందాం. వెల్, నువ్వు 20 kg డంబుల్తో 12 reps చేయగలవు, కానీ ఈ డీలోడ్ వీక్లో నువ్వు కేవలం 15 kg డంబుల్ తీసుకొని ఓన్లీ 8 reps మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల మీ బెనిఫిట్ ఏంటి? మీ బాడీలో ఉన్న స్ట్రెస్, సోర్నెస్, ఫెటిగ్, ఎవ్రీథింగ్ జీరో అవుతుందని చెప్పలేను, బట్ యూ కాంట్ ఫీల్ ఇట్. అండ్ మజిల్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మీ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డీలోడ్ వీక్ ఎప్పుడు చేయాలి? వెల్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. మీ బాడీ గురించి మీకన్నా ఇంకెవరికి బాగా తెలియదు. సో మీ బాడీ మాట వినండి, మీ బాడీ ఏం చెప్తే అది చేయండి. అండ్ ఐ పర్సనలీ ఫాలో ఎవ్రీ 4th and 5th వీక్ నేను డీలోడ్ వీక్గా పెట్టుకుంటాను. డీలోడ్ వీక్లో డైట్లో ఏమైనా చేంజెస్ చేయాలా అంటే, వెల్, ఎస్, ఎయిదర్ ఇఫ్ యూర్ ఇన్ కట్ ఆర్ ఎ బల్క్. ఒకవేళ మీరు బల్క్లో ఉన్న కట్లో ఉన్న ఆ వీక్ మాత్రం మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్లోకి కన్జ్యూమ్ చేయండి. వెల్, ఒకవేళ మీరు బల్క్లో ఉంటే ఎక్సెస్ ఫ్యాట్ గెయిన్ అవ్వకూడదు, కాబట్టి మీరు మీ క్యాలరీస్ని తగ్గించాలి. అండ్ ఇఫ్ యూఆర్ ఇన్ ఎ కట్, మీరు అనవసరంగా మజిల్ లాస్ అవ్వకూడదు, కాబట్టి మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్లోకి కొంచెం పెంచుకోవాలి.